క్లాసులు చెప్పడం అంటే బయట క్లాసులు కాదు, కానీ ఇక్కడ లోపల అంటే ఆత్మీయంగా అందరూ కూడా దేవుడు రాకుండా పడగొట్టాలనే ఉద్దేశంతో వారి పాదాలను చెప్పి మిమ్మల్ని ప్రయాసపడుతున్నారు. ప్రతి వారు కూడా ఆత్మీయంగా ఎదగపడాలని, ఇంకా సేవా సమస్యలు కూడా అనేక అభివృద్ధి కావాలని చెప్పేసి మీరు దేవుని సన్నిధిలో ఉన్నారంటే అది దేవుడిచ్చిన గారు వచ్చున్నారు. ఆ విధముగా కొంతమందిని దేవుడు లేపుతాడు. ఎందుకు? మీరు కూడా ఒక కేఎల్ యూనివర్సిటీ దాంట్లో ఉన్నతమైన చదువు చదివే నిమిత్తము, ఒక కలెక్టర్ లాగా అయ్యే నిమిత్తము, ఒక ఐపీఎస్ ఆఫీసర్ లాగా అయ్యే నిమిత్తము, అలాగే ఒక ఎమ్మెల్యే అయ్యే నిమిత్తము, లేదా ఒక దేవుని యొక్క సేవ, ఉన్నతమైన సేవ చేసే నిమిత్తమే మీరు ఈ యొక్క ఉన్నతమైన స్థితిలోకి వచ్చున్నారు. కాబట్టి మీరు ఏ స్థితిలో కూడా అనాథలు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు బెత్లెహేములో ఆ పశువుల పాకలో ఏ విధమైన స్థితిలో ఉన్నారు, మీరు కూడా అటువంటి కృపలోనే ఉన్నారు. కానీ మీరు అనాథలు కాదు. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ యొక్క స్థితిలో కూడా మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వారు జ్ఞానులు. వారి వద్దకు ఏం తెచ్చినారు? ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకి సాంబ్రాణి, బోళం, సాంబ్రాణి, బోళం, బంగారము, 3 కానుకలు తెచ్చారు. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నతమైన వ్యక్తి. ఆయన దగ్గరికి ఉన్నతమైన కానుకలు తీసుకెళ్లాలని చెప్పి వీరు ఆశీర్వాదం పొందే నిమిత్తం ఆయన దగ్గరికి ఒట్టి చేతులతో రాలేదు. మీరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారితో సమానము. అనగా ఆ చిన్న పిల్లవాడు ఏ విధముగా బెత్లెహేము నగరంలో ఆ యొక్క పశువుల పాకలో ఉన్నారో, మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారితో సమానము. అనగా మీ వద్దకి మేము కూడా ఆ యొక్క నక్షత్రము ద్వారా ఏ విధముగా మీరు ఈ విధంగా ఉన్నారో మీరు తెలుసుకొని, ఆ నక్షత్రానికి ఇక్కడ దేవదానంగా ఏమి కూడా మీకు ఒక నక్షత్రం లాంటి వాళ్ళు, అనగా మాకు ఈ విధంగా పలానా చోట ఉన్నారు వాళ్ళు చెప్పిన వారితో సమానము. మేము ఈ యొక్క లైబ్రరీ సార్ని ఈ విధంగా మేము మాట్లాడుకొని పలానా చోట ఈ విధంగా ఉన్నారన్న పిల్లలు, వారికి ఈ విధముగా మనము ఏదన్నా ఇద్దామని చెప్పి మేము వారం రోజుల నుంచి ఆలోచించుకుంటూ మా లైబ్రరీ స్టాఫ్ అంతా కూడా కలిసి మేము ఈ విధంగా చేద్దాం. ఎవరు కూడా బలవంతంగా ఇవ్వద్దు. మీ మనసు పూర్తిగా ఎవరన్నా చెప్పి మేము సార్తో మాట్లాడి ఈ విధంగా చేసి ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకి ఆ జ్ఞానులు ఏ విధముగా కానుకలు తీసుకొని వచ్చున్నారో, మేము కూడా మీ వద్దకి ఈ యొక్క లైబ్రరీ సార్ ఆధ్వర్యంతో మీ దగ్గరికి మేము కొన్ని కానుకలు తీసుకొని వచ్చున్నాం. సెంట్రల్ లైబ్రరీలో పనిచేస్తున్నటువంటి గ్రంథాలయ అధికారిగా ఈ ఆర్ఫనైజ్ హోమ్కి రావడం, వాళ్ళకి ఈ సంవత్సరంలో కావలసినటువంటి నోట్ బుక్స్ని మా సిబ్బంది, సెంట్రల్ లైబ్రరీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది సహకారంతో కొన్ని ఉపయోగపడే స్కూల్ పిల్లలకు ఉపయోగపడేటువంటి వస్తువులను తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంగా వాటిని వాళ్ళకి అందించడానికి మాకు అవకాశం ఏర్పడింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంస్థ నిర్వాహకులు మరియు ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించిన శ్రీనివాసరావు గారికి, విచ్చేసినటువంటి పెద్దలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.